ఇవాల్టి నుంచి ఒక కొత్త బ్యాచ్ వేద్దాం ఐఏఎస్ కోసము. సివిల్ సర్వీసెస్ 2027లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాసి, ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసి, ఆ తర్వాత ఇంటర్వ్యూ స్థాయికి వెళ్ళేందుకు కావలసిన ఒక బ్యాక్గ్రౌండ్ని, ఒక బేసిక్ని వేసుకునే ప్రయత్నం చేద్దాం. సివిల్ సర్వీసెస్కి సంబంధించి 2027లో సంకల్ప దీక్ష అనే పేరుతోటి 1 year పాటు కోచింగ్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళేందుకు వీలుగా మే 10, 2026 ఆదివారం అంటే ఈ రోజు నుంచి మనం ఒక కొత్త బ్యాచ్లు వేసే ప్రయత్నం చేద్దాం. దీనికోసం మీరు 9912211109కి ఫోన్ చేసి ఎన్రోల్ అవ్వండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ నేను మళ్ళీ చెప్తున్నాను, ర్యాంక్ అనేది మీరు తెచ్చుకునేదని గుర్తుంచుకోండి. మేము సర్వీస్ ప్రొవైడ్ చేయగలం, మేము టెస్టులు పెట్టగలం, మేము క్లాసెస్ చెప్పగలం, మేము మెటీరియల్స్ ఇవ్వగలం, మేము గైడ్ చేయగలం, మీరు ఏ ఆప్షన్ ఎంచుకోవాలో చెప్పగలం, మీడియం ఏది ఎంచుకోవాలో చెప్పగలం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీకు కావలసిన ఇన్పుట్స్ని, కంటెంట్ని ఇచ్చే ప్రయత్నం చేయగలం. న్యూస్ పేపర్ ఎలా చదవాలి, లేదా చదవక్కర్లేదా, కరెంట్ అఫైర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎథిక్స్లో ఎన్ని మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఎస్ఏలో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, ఇలాంటి వాటికి సంబంధించిన గైడెన్స్ అనండి, మెంటరింగ్ అనండి, కోచింగ్ అనండి, ఇంటెన్సివ్ కోచింగ్ అనండి, ఏ పదం వాడినా మేము కేవలం సర్వీస్ ప్రొవైడర్స్ మాత్రమే అని గుర్తుంచుకోండి. మీరు బాగా చదివితేనే ఐఏఎస్ అవుతారు. అర్జునుడికి ర్యాంక్ వచ్చింది, అడ్మిషన్ పొందాడు. అడ్మిషన్ రిజెక్ట్ చేయబడ్డ అకలవీడికి కూడా ర్యాంక్ వచ్చింది, విజయం సాధించాడు. కాబట్టి ఇక్కడ అడ్మిషన్తో పని లేదు, మాతో పని లేదు, మేము చెప్పేదాంతో నిజానికి పని లేదు, మీరు చదివేదాంతో మాత్రమే పని ఉంది. ఇది నమ్మితే నాతోటి జర్నీ చేయండి. ఇంత చెప్పిన తర్వాత మీకు ర్యాంకుల వలయంలో కాకుండా ఒకనొక ఫోర్స్ఫుల్ డైరెక్షన్, ఒకనొక కాన్సన్ట్రేషన్ తోటి కూడా డైరెక్షన్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీని మీలోకి ఇంజెక్ట్ చేసుకునేందుకు ఖచ్చితంగా ఈ సర్వీసెస్ ఉపయోగపడతాయని తెలియజేస్తూ 9912211109కి ఫోన్ చేయండి, ఎన్రోల్ అవ్వండి, అడ్మిషన్ తీసుకోండి. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.